హాయ్ హాయ్ వెంకటేష్. హాయ్. ఇది మీది సామ్సంగ్ ట్యాబ్ ఏ6 కదా? అవును. ఏ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు? ఇది యాక్చువల్‌గా ఏందంటే వైఫై రావట్లేదు. ఓకే. బ్లూటూత్ రావట్లేదు కంప్లీట్‌గా. హ్మ్. హీట్ కూడా అవుతుంది. చాలా ఓవర్ హీట్ అవుతుంది. యూజ్ చేయకపోయినా ఛార్జింగ్ అయిపోతూ ఉండేది. హీట్ కూడా అలాగే ఉంది. స్విచ్ ఆఫ్ చేస్తేనే ఛార్జింగ్ నిలబడుద్ది. లేదంటే మనం యూజ్ చేసినట్లుగానే ఛార్జింగ్ అయిపోయేది. ఓకే. వైఫై రావట్లేదు. ఇంకోటొచ్చి ఓవర్ హీట్ అనేది ఓవర్ హీట్ కూడా అవుతుంది. అవుతుంది. సో దీన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా దాన్ని? దీన్ని చెన్నైలో చూపించాను. నేను చెన్నైలో ఉంటాను. ఓకే. సో అక్కడ ఒకసారి చూపించాను. సో వాళ్ళు ఏమంటారంటే చూసి మీ ట్యాబ్ అయితే వర్క్ అవ్వదు. మీ వైఫై అయితే రాదు వైఫై కంప్లీట్‌గా. అయితే రాదని చెప్పేసి బోర్డ్ కంప్లైంట్ ఉంది. మీరు బోర్డ్ మార్చుకోవాలా లేదంటే వైఫై లేకుండా మీకు వాడుకోవాల్సిందే అని చెప్పారు. ఇన్ని రోజులు మీరు ఓన్లీ వైఫై లేకుండానే జస్ట్ ఫోన్ కాల్స్ వరకు జస్ట్ గేమ్స్ ఆడేదానికి, సినిమాలు చూసేదానికి, సో వాటి వరకు యూజ్ చేస్తాను నేను. సో కంప్లీట్ అయితే ఇంటర్నెట్ లేకుండా వాడతాను. ఇప్పుడు మన దగ్గరికి ఎవరు రెఫర్ చేశారు? సో మా ఫ్రెండ్ ఒకరు కృష్ణ అని ఒకడు ఉన్నాడు. సో అతను నెల్లూరు అతను. సో మీ దగ్గరికి ఆల్రెడీ వచ్చున్నారంట. మీ వర్క్ నచ్చి అతను మళ్ళీ నాకు కూడా ఒకసారి రెఫర్ చేసి ఒకసారి ట్రై చెయ్యి, అయితే అవ్వచ్చు కదా, లేదంటే ఏముంది ఒకసారి చెక్ చేయించాను. సో ఇంకా అతని దగ్గర నుంచి అడ్రస్ కనుక్కొని నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు. ఈ రోజే చేయించారా? ఈ రోజే చేయించేసాను. మీ కళ్ళ ముందే చేయించారా? లేదా ఇక్కడ కూర్చోన్నాను నేను, నా ముందే చేయించేసాను. కళ్ళ ముందే చేస్తాను. ప్లస్ నాకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. సో ఏంటి ప్రాబ్లం ఏంటి అనేసి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. సో నాకైతే బాగా అనిపించింది. మీరు సాటిస్ఫాక్షన్ ఫుల్గా సాటిస్ఫాక్షన్. ఒకసారి వైఫై పని చేస్తుందో లేదో ఒకసారి చూపించాలి. సో ఇదైతే వీడియో వైఫై మీద, ఇప్పుడైతే వైఫై మీద వర్క్ అవుతుంది. వైఫై అయితే కంప్లీట్గా వర్క్ అవుతుంది. ఓకే, మీరైతే ఫుల్ హ్యాపీ. సాటిస్ఫై. థ్యాంక్ యూ.